Hi everyone. It is a analysis of time series second part. In this part we will discuss about the measurement of seasonal variations. Also, what is the seasonal variations? It is the one of the component in the time series analysis. It is the one of the component in time series analysis. వీటిని షార్ట్ టర్మ్ వేరియేషన్స్ అంటారు. వీటిని పీరియాడిక్ మేనర్స్ అంటారు. అదే పీరియాడిక్ చేంజెస్ అంటారు. ఓకే, వీటిని రెగ్యులర్ వేరియేషన్స్ అని కూడా అంటారు. ఓకే, ద సేమ్ ప్యాటర్న్ అపియర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్. ఇయర్ ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో నెక్స్ట్ ఇయర్ కూడా అదే ప్యాటర్న్ అపియర్ అవుతుంది. వీటిని సీజనల్ వేరియేషన్స్ అంటారు. మనకి ఇక్కడ సీజనల్ వేరియేషన్స్లో మనం మాట్లాడుకోవాల్సింది మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్. వాటిని ఎలా మెజర్ చేస్తాం అంటే వీ హ్యావ్ వేరియస్ మెథడ్స్ అండి. ఫస్ట్ లిసన్ వన్. యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్, దేర్ ఆర్ సర్టెన్ వేరియేషన్స్ కాల్డ్ సీజనల్ వేరియేషన్స్ which occur with a certain degree of regularity with a definite period. The period of the variations may be year, month, or even a day. Here, a variety of causes may be listed for such variations. Sometimes climate conditions affect production in agriculture and industries. For example, the sales of woolen picks up in every winter. Prices of good grains come down in harvesting season. Sale of cool drinks goes up during summer season, etc. and so on. అండ్ మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. ఓకే, లైక్ ఏ జ్యువెలరీ షాప్లో కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ స్టోర్లో ఫెస్టివల్ టైంలో కావచ్చు, వాటి యొక్క చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ ఆల్సో కాజ్ ఏ సీజనల్ వేరియేషన్స్. ఫర్ ఇన్స్టెన్స్, the demand for customer products goes up during the yearly fast of month. The traffic in a city is high during the rush hours. When the time series data are given in a annual figures, it will not possess the seasonal variations. మనకి యాన్యువల్ ఫిగర్స్లో సీజనల్ వేరియేషన్స్ ఉండవు. కానీ యాన్యువల్ ఫిగర్స్ కానీ ఓకే విత్ ఇన్ ద మంత్స్, విత్ ఇన్ ద క్వార్టర్స్లో ఇస్తే మటుకు కంపల్సరీగా వాటిలో సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి. ద సీజనల్ వేరియేషన్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ వెన్ ద given data of some specific period of the year, that is the given data is quarterly కానీ మంత్లీ కానీ వీక్లీ కానీ డైలీ కానీ అవర్లీ కానీ ఇచ్చినప్పుడు కంపల్సరీగా దాంట్లో సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సీజనల్ వేరియేషన్స్ అంటే అనలైజింగ్ ద సీజనల్ వేరియేషన్స్. The seasonal variations are analyzed to get a clear idea about the relative position of the phenomenon under the study of each season. The analysis helps in locating forces the behind the seasonal movement and the plan of the season. It is necessary to eliminate the seasonal variations from the time series so as to being into focus the cyclical and irregular variations. Sometimes మనకి సైక్లికల్ సీజనల్ వేరియేషన్స్ ఎలిమినేట్ చేసి ఓకే ఓన్లీ సీజనల్ సైక్లికల్ అండ్ ఇర్రెగ్యులర్ మీద ఫోకస్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా సీజనల్ వేరియేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని ఎలిమినేట్ చేయాలి. ద ప్రొసీజర్ ఆఫ్ ఎలిమినేటింగ్ ద సీజనల్ వేరియేషన్స్ ఫ్రమ్ ద టైమ్ సిరీస్ డేటా ఈజ్ కాల్డ్ ద డిసీజనలైజేషన్. ఓకే, సీజనల్ వేరియేషన్స్ని ఎలిమినేట్ చేయడాన్ని డిసీజనలైజేషన్ డేటా అంటారు. నెక్స్ట్, ఫర్ అనలైజింగ్ ద సీజనల్ వేరియేషన్స్ it is necessary to assume that the seasonal pattern is superimposed on the value of the series. For example, a particular quarter day summer season may uh, expect accept a particular effect downward upward on the values of the time series. హియర్ ఎడిటివ్ మోడల్లో వచ్చేసరికి సీజనల్ వేరియేషన్స్ కావాలి. ఇప్పుడు y ఈక్వల్ టు టీ ప్లస్ ఎస్ ప్లస్ సి ప్లస్ ఐ. ఇక నాకు ఓన్లీ సీజనల్ కావాలన్నప్పుడు ఈ వైలో ఏం చేయాలంటే సీజనల్ సారీ ట్రెండ్ని ట్రెండ్ని సైక్లికల్ని అలాగే ఇర్రెగ్యులర్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, టీ ప్లస్ సి ప్లస్ ఐని వైలోంచి ఎలిమినేట్ చేసి వీఆర్ గెటింగ్ ద సీజనల్. సో ఒకవేళ ఇన్ కేసు మల్టిప్లేటివ్ మోడల్లో నాకు సీజనల్ కావాలి అంటే మల్టిప్లేటివ్ మోడల్ అంటే ఎలా ఉంటుంది? వై ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్ ఇంటూ సి ఇంటూ ఐ కావాలన్నప్పుడు దీన్ని డివైడెడ్ బై టీ ఇంటూ సి ఇంటూ ఐ సి ఇంటూ ఐ. ఓకే, ఈ మూడు క్యాన్సిల్ అయిపోయి ఏముంటుంది? ఎస్ ఉంటుంది అనమాట. సో దాన్ని సీజనలైజ్డ్ డేటా అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిసీజనలైజేషన్? డిసీజనలైజేషన్ అంటే ఏంటి అంటే సీజనల్ని ఎలిమినేట్ చేయడం అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేటింగ్ ద సీజనల్ వేరియేషన్స్ ఫ్రమ్ ద టైమ్ సిరీస్ డేటా ఈజ్ కాల్డ్ డిసీజనలైజేషన్.
If the original values in the time series divided by the corresponding seasonal index numbers, the resulting data expressed in a percentages are said to be deseasonalized and adjusted for seasonal variations. Obviously, మనకి ఆఫ్టర్ డిజిటలైజేషన్ డేటా ద టైమ్ సిరీస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ట్రెండ్ cyclical irregular component which in model form can be expressed as like this: y by s into 100. ఓకే, అలాగే y మైనస్ ఎస్, ఇదేమో మల్టిప్లేటివ్ మోడల్, ఇదేమో ఎడిటివ్ మోడల్. ఓకే, ట్రెండ్ వాల్యూలోంచి అంటే డేటాల నుంచి సీజనల్ ఎలిమినేట్ చేస్తాం. అలాగే ట్రెండ్ ఎడిటివ్ మోడల్ అనుకోండి, వైలోంచి సీజనల్ని ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్ వీ హ్యావ్ ఏ 4 మెథడ్స్. మనకి మెయిన్లీ ఈ 2, 3, 4లోంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడగటానికి మోర్ ఛాన్స్ ఉందండి. 95% ఛాన్స్ ఉందన్నమాట ఈ 3 టర్మ్స్లోంచి, ఈ 3 మెథడ్స్లోంచి అడగటానికి. ఇది షార్ట్ ఆన్సర్స్లో అడగటానికి ఛాన్స్ ఉంది. ఎస్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఈ 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడగడానికి ఛాన్స్ ఉంది. మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్, రేషియో టు ట్రెండ్, రేషియో టు మూవింగ్, లింక్ రిలేటివ్ మెథడ్. ఇది మెజర్మెంట్ ఆఫ్ సిగ్నల్ వేరియేషన్స్లో ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్, ఇట్ ఈస్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద యావరేజెస్ మెథడ్. యావరేజెస్ మీద డిపెండ్ అవుతుంటుంది. ఫస్ట్ నేను సింపుల్గా మాట్లాడేది ఒక నిమిషం వినండి. ఇక్కడ గ్యాప్ ఏం లేదు, సరే ఇక్కడే వినండి. ఇచ్చిన డేటాని ఏంటంటే అరేంజ్డ్ ఇన్ ద ఇయర్స్ అండ్ మంత్స్. According to this method, the data for each month are given expressed as a percentages of the average for the year. This method involves the following steps. First, the data is arranged year and month. If quarterly data arranged quarter wise, year ఇచ్చాడు అనుకోండి, ఇయర్ ఇచ్చాడు, ఇయర్స్ రాశాను. తర్వాత పర్టికులర్ క్వార్టర్స్ ఇచ్చాడు, Q1, Q2, Q3, Q4. ఈ డేటా ఇచ్చేసాడు, ఈ డేటా ఇలా ఇచ్చాడు, ఈ డేటా వాల్యూస్. సో ఇచ్చిన తర్వాత డేటాని అరేంజ్ చేసిన తర్వాత ఫైండ్ ద యావరేజెస్ ఆఫ్ ఈచ్ సీజన్. మనకి క్వార్టర్లీ డేటా అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి కాబట్టి 4 సీజన్స్ అంటారు. మంత్లీ డేటా అంటే 12 మంత్స్ ఉంటాయి కాబట్టి 12 సీజన్స్ అంటారు. ఈచ్ సీజన్కి ఏం చేయాలంటే యావరేజెస్ చేయాలి. ద ఫిగర్స్ ఫర్ ఈచ్ మంత్ ఆర్ యాడెడ్ యావరేజ్ ఆర్ అప్టైన్డ్ బై డివైడింగ్ ద monthly total by the number of years. Suppose the averages for the 12 months are denoted by మంత్లీ డేటా అనుకోండి, ఎన్ని వస్తాయి మనకి యావరేజెస్? x1 బారు, x2 బారు అండ్ సో ఆన్ x12 బారు. అదే క్వార్టర్లీ డేటా అయితే x1 బారు, x2 బారు, x3 బారు, x4 బారు. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ద మీన్, అంటే యావరేజ్ ఆఫ్ ద యావరేజెస్. ఇట్ ఈస్ ఏ ఓవరాల్గా అని కూడా అనవచ్చు. x డబుల్ బార్ ఈక్వల్ టు x1 బార్ ప్లస్ x2 బార్ అండ్ సో ఆన్ x12 బార్ బై 12. అదే క్వార్టర్లీ డేటా అనుకోండి, x1 బార్ ప్లస్ x2 బార్ plus x3 bar plus x4 bar divided by 4. Next, after that find the seasonal indices. Here, the seasonal indices for first month equal to x1 bar by x double bar into 100. Second month in the x2 bar by x double bar. 12th month in the x12 bar by x double bar. అదే క్వార్టర్లీ డేటా అనుకోండి, seasonal indices for first quarter ఈక్వల్ టు x1 bar by x double bar into 100. అదే సెకండ్ క్వార్టర్ అనుకోండి, second quarter x2 bar divided by x double bar into 100. Next, third quarter equal to x3 bar divided by x double bar into 100. Next, fourth quarter, synthesis for fourth quarter equal to x4 bar divided by x double bar into 100. అదే మంత్లీ డేటా అయితే మనకి 12 మంత్స్ ఉంటాయి. ఓకే, అంటే 12 సీజన్స్. క్వార్టర్లీ డేటా అయితే 4 మంత్స్ ఉంటాయి, అదే 4 క్వార్టర్స్ ఉంటాయి, 4 సీజన్స్ అంటారు. దీని యొక్క టోటల్ అనేది అంటే ఈ సీజన్ అనాలిసిస్ అన్నిటిని యాడ్ చేస్తే 1200కి ఈక్వల్ అవ్వాలి. ఈ 4 క్వార్టర్స్ని ఈక్వల్ చేస్తే డేటా అనేది అంటే సీజన్ అనాలిసిస్ని యాడ్ చేస్తే 400కి ఈక్వల్ ఉండాలి. అంటే నంబర్ ఆఫ్ సీజన్స్ ఇంటూ 100 అండ్ ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ద యావరేజ్ ఆఫ్ ఇండిసెస్ విల్ బి ఆల్వేస్ బి 100. ఓకే, దట్ ఈస్ the sum of the indices will be 1200 for monthly data and the sum will be 400 for quarterly data. In case quarterly data are given, the first compute the average for each quarter and then express the average, the percentage the overall average. ఇది మనకున్న మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్.
సింపుల్ యావరేజ్, సెమీ యావరేజ్. నేనే కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. కాబట్టి మీరు అలా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సెమీ యావరేజ్ ఏమో ట్రెండ్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయటానికి ప్రీవియస్ వీడియోలో ఉంది. ఇదేమో సింపుల్ యావరేజెస్ సా సీజనల్ వేరియేషన్స్ ఫైండ్ ఔట్ చేయటానికి. నెక్స్ట్, what are the merits and what are the demerits? Merits. It is easiest method compared to the season indices. It gives good results if trend and cyclical variations have negligible. అంటే నో సైక్లికల్, నో ట్రెండ్ వాల్యూస్ అని లేకపోతే ఇది గుడ్ మెథడ్ అన్నట్టు. This method is simply averages is the simplest method for determining the sale indices. However, the present method assumes that the time series is free from the trend component or the trend is assumed to have a little impact of the time series. Next, demerits. It is not appropriate as it does not remove the cyclical and irregular variations. Second one, simple average method becomes quite different if the seasonal indices so obtained are to be adjusted for trend. నెక్స్ట్, సెకండ్ మెథడ్ రేషియో టు ట్రెండ్ మెథడ్. దీని ఒక మీకు స్టోరీ లాగా చెప్తాను. ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఇది విందురు కానీ. రేషియో టు ట్రెండ్ మెథడ్. దిస్ మెథడ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఫైండ్ ద సీజనల్ వేరియేషన్స్. దిస్ ఈజ్ మై డేటా. ఈ డేటాలో ఏమేమి ఉన్నాయి అంటే సీజనల్ వేరియేషన్స్, సైక్లికల్ వేరియేషన్స్, ట్రెండ్ కాంపోనెంట్, ర్యాండమ్ కాంపోనెంట్ కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చి నాకు కావాల్సింది ఏంటంటే సీజనల్ వేరియేషన్స్ కావాలి. అంటే ఈ మూడు మనకు అవసరం లేదు. ఈ మూడింటిని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ద డేటా ఈజ్ అరేంజ్డ్. ద డేటా అరేంజ్డ్ ఇయర్ విత్ మంత్ వైజ్. ఇయర్ విత్ మంత్ వైజ్. ఇఫ్ మంత్లీ డేటా ఆర్ గివెన్. మంత్లీ డేటా గివెన్. మంత్లీ డేటా ఇస్తే మంత్ వైజ్ అరేంజ్ చేస్తారు. నెక్స్ట్, ఒకవేళ ఇన్ కేస్ క్వార్టర్లీ వైజ్ అరేంజ్ చేయొచ్చు. క్వార్టర్ వైజ్. క్వార్టర్ వైజ్ ఇఫ్ క్వార్టర్లీ డేటా ఆర్ గివెన్. Quarterly data given. Step 1 is completed. Next, step 2. To identify trend values. ఇక్కడ ఉన్న ఈ ట్రెండ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే వాటిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి. ట్రెండ్ వాల్యూస్. Sorry. To identify the trend values by the method of least squares. By the method of least square ద్వారా ఐడెంటిఫై చేయాలి. మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్లో ఫిట్ ఏ స్ట్రైట్ లైన్, పారాబోలా వీటి ద్వారా ఏదైనా ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ వాటి ద్వారా ట్రెండ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసినాక ఏం చేయాలి? వాటిని ఎలిమినేట్ చేయాలి. టు ఎలిమినేట్ ట్రెండ్ వాల్యూస్. టు ఎలిమినేట్ ట్రెండ్ వాల్యూస్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. ఫాలోయింగ్ ఫార్ములా ఏంటిదంటే ఒక నిమిషం. ఫాలోయింగ్ ఫార్ములా బై ద given value divided by ut డివైడెడ్ బై సింపుల్గా ఎలా రాసిన టీటీ ఇంటూ 100. ut అంటే గివెన్ వాల్యూస్ డివైడెడ్ బై టీటీ అంటే ట్రెండ్ వాల్యూస్ ఇంటూ 100. ఓకే, ఎప్పుడైతే ఇలా ట్రెండ్ వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ డేటాలో ఏముంటుంది? దోస్ డేటా కంటైన్ ద సైక్లికల్, సీజనల్, అలాగే ర్యాండమ్, ఈ మూడు ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి?
ఈ సైక్లికల్ ర్యాండమ్ కూడా ఎలిమినేట్ చేయాలి. అప్పుడు ఏం మెథడ్ వాడతాం అంటే మెథడ్స్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఉన్న ఎయిదర్ మీన్ కానీ ఆర్ మీడియన్ కానీ మీడియన్ కానీ యూజ్ చేసి వాటిని ఎలిమినేట్ చేస్తాం. ఎప్పుడైతే మీను మీడియన్ అప్లై చేస్తాం ఆటోమేటిక్గా ఇవి ఎలిమినేట్ అవుతాయి. సో దెన్ వీఆర్ గెటింగ్ ద సీజనల్ ఇండిసెస్ వస్తాయి. కానీ మీకు ఇక్కడ ప్రీవియస్ చెప్పాను, సీజనల్ ఇండిసెస్ ఎలా ఉండాలి? క్వార్టర్లీ డేటా అయితే 400కి ఈక్వల్ ఉండాలి, మంత్లీ డేటా అయితే 1200కి ఈక్వల్ ఉండాలి. ఎందుకని? 4 సీజన్స్ కాబట్టి క్వార్టర్లీ 4 × 100, 12 సీజన్స్ కాబట్టి మంత్లీ 12 × 100 దీనికి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వీటిని ఓకే, అప్పుడు మనం అడ్జస్టెడ్ సీజనల్ ఇండిసెస్ తీసుకోవాలి. adjusted seasonal indices. Adjusted seasonal indices equal to seasonal indices into k, where k equal to 400 divided by టోటల్ సీజన్ ఇండిసెస్. ఒకవేళ అన్ఈక్వల్ ఉన్నప్పుడు ఇది అప్లై చేస్తాం అడ్జస్టెడ్ సీజన్ ఇండిసెస్ క్వార్టర్లీ డేటాకి. అదే మంత్లీ డేటాకి అయితే 1200 డివైడెడ్ బై టోటల్ సీజనల్ ఇండిసెస్. ఇది ఒక స్టోరీ లాగా వినను. ఓకే, ఇంకొకసారి వినండి. ఇది నాకున్న డేటా. ఈ డేటాలో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. వీటిలోంచి నాకు ఈ 3 అవసరం లేదు అసలు. ఈ ట్రెండ్ వద్దు, సైక్లికల్ వద్దు, ర్యాండమ్ కూడా వద్దు. వాటిని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేశాను లీస్ట్ స్క్వేర్ ద్వారా. ఐడెంటిఫై చేసిన తర్వాత అంటే ఏం చేశాను? ఎలిమినేట్ చేశాను. ఎలా? ఏ టెక్నిక్ ద్వారా? UT/TT × 100 ద్వారా, మల్టిప్లేటివ్ మోడల్ దగ్గర. తర్వాత 3 వచ్చినాయి. ఆ మూడిట్లోంచి నాకు సీజనల్ వద్దు, ర్యాండమ్ వద్దు. కాబట్టి ఇద్దరు మీన్ కానీ మీడియం ద్వారా కానీ ఎలిమినేట్ చేశాను. సీజనల్ వచ్చింది. ఈ సీజనల్ అనేది మనకి ఈక్వల్ ఉండాలి. ఒకవేళ ఈక్వల్ లేకపోతే అడ్జస్టెడ్ సిలిండర్సెస్కి వెళ్ళాలి. ఓకే, ఇదే పడుకున్నది. సో ఇదే ప్రొసీజర్ అనమాట ఇక్కడ ఉన్నది. చూడండి, రేషియో టు ట్రెండ్ మెథడ్ ఈజ్ ఆల్సో known as percentage to trend method. This method overcomes the difficulty of the simple averages method when trend is present in the time series data. The method involves the following steps measuring the sale indices. First, compute the trend values by fitting of suitable trend equation to observe data by the method of least square. Second one, express the original time series values as percentages of corresponding trend values. Third one, arrange these percentages according to years and months for monthly data according to years and quarterly data. Next, find the monthly or quarterly data. అంటే ఒకవేళ క్వార్టర్లీ అయితే క్వార్టర్ వైజ్ యావరేజెస్ by considering the arithmetic means or the medians every suit the data. Next, find overall the monthly moving averages. If the moving average is 100, then the monthly moving average will stand the personal seasonal indices. However, overall the average differ from 100, then we express the monthly averages as a percentage of the overall to get the seasonal indices. ఒక్క నిమిషం. Symbolically, the procedure will be more clear if consider the multiplicative model y equal to t into c into s into I. After determining the t from the first step, the second step implies the cyclical, seasonal and irregular components. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, వచ్చిన తర్వాత సిఎస్ఐ ఉంటాయి. ఈ సిఎస్ఐని ఏం చేయాలి? సిని ఐని అంటే సైక్లికల్ని ఇర్రెగ్యులర్ని ర్యాండమ్ అని కూడా అనుకోవచ్చు మనం. ఓకే, యావరేజింగ్ ద ఓవర్ సిఎస్ఐ ఈ వచ్చిన డేటాని లోంచి మనం యావరేజ్ చేయాలి. యావరేజ్ కానీ మీడియన్ కానీ టు ఎలిమినేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సైక్లికల్ irregular components which is due to fourth step. Thus, these averages provide us preliminary seasonal indices of seasonal variations. Finally, the average seasonal indices are adjusted to overall average of 100. ఓకే, ఇక్కడ కూడా రాశాను చూడండి స్టెప్స్. ఈ స్టెప్స్ అయినా మీరు ఎగ్జామినేషన్లో రాసుకోవచ్చు. వాట్ ఆర్ ద మెరిట్స్? ఇట్ ఈస్ హియర్ యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్. దేనికి? ట్రెండ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది బెస్ట్ మెథడ్ అని మనకు తెలుసు. ఇట్ యూటిలైజెస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ పీరియడ్స్ ఆర్ షార్ట్ డ్యూరేషన్ గివ్స్ ఏ గుడ్ రిజల్ట్స్. ఇట్ ఈజ్ ఈజీ టు కంప్యూట్ అండ్ అండర్స్టాండ్. నెక్స్ట్ డిమెరిట్స్ ఏంటంటే, ఇక్కడ నేను
అర్థమెటిక్ మీన్ ద్వారా ఓకే రిమూవ్ ద సైక్లికల్ వేరియేషన్స్ అని చెప్పా. ర్యాండమ్ వేరియేషన్స్ బై యూజింగ్ మెజర్స్ ఆఫ్ అనేసి ఐదర్ మీన్ ఆర్ మీడియన్ అని చెప్పా కదా. కానీ కంప్లీట్గా సైక్లికల్ వేరియేషన్స్ ఎలిమినేట్ అవ్వు మీను మీడియన్ యూజ్ చేసినంత మాత్రాన. వాటి యొక్క ఎఫెక్ట్ సమ్ ఎఫెక్ట్ అంతే ఉంటుంది. ఇఫ్ దేర్ ఆర్ ప్రొనౌన్స్డ్ సైక్లికల్ స్వింగ్స్ ఇన్ ద టైమ్ సిరీస్ డేటా, ఏ లీనియర్ ఆర్ curvilinear trend does not give a good trend values. In such a situation, ratio to moving average method perform the better than the ratio to trend method. ఈ రేషియో టు ట్రెండ్ మెథడ్ కంటే నెక్స్ట్ చెప్పబోయే రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చింది. అకార్డింగ్ టు దిస్ మెథడ్ వీ ఫస్ట్ ఎలిమినేట్ ద ట్రెండ్ ఫ్రమ్ ద టైమ్ సిరీస్ అండ్ దేర్ ఫోర్ ద మెథడ్ ఈస్ an improvement over the simple averages method. However, this method is not effectively tackle the elimination of the cyclical movements. Cyclical movements ని ఎలిమినేట్ చేసే దగ్గర కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది. అది మనకున్న డిమెరిట్స్ ఆఫ్ ద రేషియో టు ట్రెండ్ మెథడ్. నెక్స్ట్ రేషియో టు ట్రెండ్ మెథడ్ ఎలా అయితే చేసామో రేషియో టు మూవింగ్ కూడా అంతే సిమిలర్లీ. కాకపోతే ఒకే ఒక స్టెప్, ఈ సెకండ్ స్టెప్ తప్పితే మిగతా అంతా సేమే. సెకండ్ స్టెప్ కూడా చూడండి, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్. దీన్ని పర్సంటేజ్ టు మూవింగ్ యావరేజ్ అంటారు. ఫస్ట్ టు ఐడెంటిఫై ద ట్రెండ్ వాల్యూస్ బై యూజింగ్ మూవింగ్ యావరేజ్ మెథడ్. ఇది 12 మంత్లీ మూవింగ్ యావరేజ్, మంత్లీ డేటా అనుకోండి, 12 మంత్లీ మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే 12 మంత్లీ మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే క్వార్టర్లీ డేటా అనుకోండి, 4 క్వార్టర్లీ మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 క్వార్టర్లీ మూవింగ్ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే ట్రెండ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, వాటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఫార్ములా UT/TT, ఒరిజినల్ వాల్యూ బై ట్రెండ్ వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్ థర్డ్ వన్, వచ్చిన డేటాలో ఏముంటుంది, సీజనల్ ఉంటుంది, సైకిలికల్ ఉంటుంది, ర్యాండమ్ ఉంటుంది. ఈ మూడిట్లో నుంచి నాకు సైకిలికల్ వద్దు, ర్యాండమ్ వద్దు. వాటిని ఎలిమినేట్ చేయాలంటే ఏం టెక్నిక్, మెజర్స్ ఆఫ్ సెంటర్ లైనెన్స్లోనే either మీన్ ఆర్ మీడియన్. దెన్ వీఆర్ గెటింగ్ ద, ఎప్పుడైతే ఈ మీన్ మీడియన్ అప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే సీజనల్ డిసెస్ వస్తాయి. కానీ ఈ సీజనల్ డిసెస్ ఈక్వల్ టు 400 క్వార్టర్లీ డేటా అయితే, మంత్లీ డేటా అయితే 1200కి ఈక్వల్ అవ్వదు. ఈక్వల్ లేదనుకోండి, వీ నీడ్ టు టేక్ ద అడ్జస్టెడ్ సీజనల్ డిసెస్. Senior indices into K, where K equal to 400 by total C indices for quarterly data, K equal to 1200 by total C indices for monthly data. ఇక్కడ మనకి స్టెప్ ప్రొసీజరే ఇంపార్టెంట్ అండి. ప్రొసీజర్ కొంచెం చాలా తరువుగా చదువుకోవాలి. లిసన్ ఆన్. రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ or percentage to moving average method consists of expressing the original time series data as percentages of moving averages instead of percentages of trend values in a ratio to trend, while a rest of steps are essentially the same. The procedure in this method consisting the following steps. First, find the centered 12 monthly moving average if monthly data are given from the time series. Next, express the original time series values as percentages of the corresponding centered the moving averages. వచ్చిన ట్రెండ్ వాల్యూస్ని ఓకే ఎలా పర్సంటేజెస్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎలా చేయాలంటే యావరేజ్ దీస్ పర్సంటేజెస్ అకార్డింగ్ టు ద ఇయర్స్, మంత్స్, ఫైండ్ ద యావరేజెస్ ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ ఆల్ ద 12 months. తర్వాత మనకి తెలుసు మూవింగ్ యావరేజెస్ ఎలా చేయాలి. ఫస్ట్ ఇయర్ని డ్రాప్ చేసి నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇయర్ని అన్నట్టు జనవరి నుంచి డిసెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని ఒక మధ్యలో ప్లాట్ చేస్తారు. జనవరిని వదిలేసి నెక్స్ట్ ఇయర్ జనవరిని తీసుకోవాలి. ఫైండ్ ద ఓవరాల్ యావరేజెస్ ఆఫ్ 12 monthly averages. If the cross all averages is 100, the 12 monthly is taken as seasonal indices. Otherwise, the monthly averages expressed as percentage of overall averages will be the required seasonal indices for the 12 months. Symbolically, the logical behind the process may be explained the under. The 12 monthly moving averages will eliminate the seasonal and irregular component and give us estimate the remaining two components, namely trend and cyclical. In multiplicative model, we get this estimate the T and C. The second step results. ఏం లేదు, ఇక్కడ ఎప్పుడైతే నేను 12 మంత్లీ అన్నప్పుడు
ఇలా చేస్తాం. ఫస్ట్ 12 మంత్స్కి తీసుకుంటాం, నెక్స్ట్ ఫస్ట్ డ్రాప్ చేసి నెక్స్ట్ది, నెక్స్ట్ ఇలా మూవింగ్ యావరేజెస్ చేస్తాం. ఈ మూవింగ్ యావరేజ్ చేసినప్పుడు ఇవి ట్రెండ్ వాల్యూసే కాదు, ట్రెండ్తో పాటు సైక్లిక్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అంటున్నాడు. సైక్లికల్, ఈ సైక్లికల్ రెండింటిని ఎట్ ఏ టైం ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటి, ఒరిజినల్ వాల్యూ డివైడెడ్ బై ట్రెండ్ వాల్యూస్ ఇంటూ 100 చేసేవాళ్ళం ప్రీవియస్. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ వాల్యూ డివైడెడ్ బై ట్రెండ్ వాల్యూ ఇంటూ సైక్లికల్ కాంపోనెంట్ కూడా చేస్తే ఏమొస్తుంది, సీజనల్ ఇండిసెస్ అండ్ ఇర్రెగ్యులర్. మరి ఇర్రెగ్యులర్ ఎలిమినేట్ చేయాలంటే అర్థమెటిక్ మీనింగ్ యూజ్ చేస్తారు. వి చూడండి, నౌ ద యావరేజింగ్ ఓవర్ ఎస్ అండ్ ఐ, ద థర్డ్ స్టెప్, వీఆర్ ఏబుల్ టు ఎలిమినేట్ ద ఇర్రెగ్యులర్ components with a personal bias. The final step gives the adjusted scene indices. Merits and demerits. Merits. This method of measuring seasonal variations is considered to be most suitable and therefore widely used in practice. This is because of the fact that moving average enable us to smooth out the trend and cyclical component. However, the cyclical fluctuations can be eliminated only if they are regular and amplitude and periodicity. డిమెరిట్స్, ఇందులో డిమెరిట్స్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు మంత్లీ చేస్తావో, అదే మూవింగ్ యావరేజ్ చేస్తావో, స్టార్టింగ్ కొన్ని వాల్యూస్ ఎండింగ్ కొన్ని వాల్యూస్ మిస్ అవుతాయి, మధ్యలో డేటా మాత్రమే వస్తాయి. ఇది మెయిన్ డిమెరిట్ అన్నట్టు. ద గ్రేటెస్ట్ లిమిటేషన్ ఆఫ్ దిస్ మెథడ్ అట్లీస్ట్ 6 వాల్యూస్ ఇన్ ద బిగినింగ్ అండ్ 6 వాల్యూస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ ఆర్ లాస్ట్ వైల్ టేకింగ్ 12 మంత్లీ మూవింగ్ యావరేజ్. అదే ట్రెండ్ వాల్యూస్ అనుకోండి, ట్రెండ్ డేటా అనుకోండి, అదే సారీ ఇదేంటి క్వార్టర్లీ డేటా అనుకోండి, ఫస్ట్ 2 క్వార్టర్స్ లాస్ట్ 2 క్వార్టర్స్ మిస్ అయ్యి మధ్యలో డేటా వస్తుంది, ఇవి మిస్ అవుతాయి అనమాట. అది మనకున్న డిమెరిట్. ఇది మనకు రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్. నెక్స్ట్, ద లాస్ట్ వన్ ఈజ్ ద హియర్ లింక్ రిలేటివ్ మెథడ్. లింక్ రిలేటివ్ మెథడ్, ఒక్క నిమిషం అండి. లింక్ రిలేటివ్ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The link relative method, it is a Pearson's method because it is introduced by Pearson. It is depends on the link relatives only. Here the data is given like this. Years ఇచ్చారు 1991, 1992, 1993, Q1, Q2, Q3, Q4, 30, 20, 25, 27, 33, 27, 40, 45, 30, 36, 47, 50. ఇది డేటా. ఫస్ట్ ఫైండ్ ద లింక్ రిలేటివ్స్ ఎల్ఆర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్. ఫర్ ఈచ్ క్వార్టర్ యొక్క లింక్ రిలేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా, లింక్ రిలేటివ్ ఫర్ ఎనీ క్వార్టర్ ఈక్వల్ టు కరెంట్ క్వార్టర్ వాల్యూ డివైడెడ్ బై ప్రీవియస్ క్వార్టర్ వాల్యూ ఇంటూ 100. ఇక్కడ నోట్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వాల్యూ నాట్ ఫౌండ్, రాదు. ఎందుకంటే 30 ఉంది, ఇది క్వార్టర్ వాల్యూ. ప్రీవియస్ ఏమైనా ఉందా, ఏం లేదు, కాబట్టి ఇక్కడ రాదు. ఇక్కడ మటుకి 20 డివైడెడ్ బై 30 ఇంటూ 100, 25 బై 20 ఇంటూ 100, 27 బై 25 ఇంటూ 100, 33 బై 27 ఇంటూ 100. ఇలా కరెంట్ క్వార్టర్ వాల్యూ ప్రీవియస్ క్వార్టర్ వాల్యూ చేస్తే లింక్ రిలేటివ్స్ వస్తాయి. ఇది స్టెప్ 1. స్టెప్ 2, టు ఫైండ్ యావరేజ్ లింక్ రిలేటివ్స్, యావరేజ్ ఎల్ఆర్స్. వీటిని లింక్ రిలేటివ్స్గా కన్వర్ట్ చేశాను. ఇక్కడ నో వాల్యూ, ఇక్కడ ఏంటంటే 20 బై 30 ఇంటూ 100 ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ లింక్ రిలేటివ్స్. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ ఎల్ఆర్స్, యావరేజ్ లింక్ రిలేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ లింక్ రిలేటివ్స్ నేను షార్ట్ కట్లో
ALR1 అంటున్నాను, యావరేజ్ లింక్ రేట్ ఫర్ ఫస్ట్ క్వార్టర్. ALR2 is the average link rate for second quarter. ALR3 and ALR4. Next, find the taking the chain relatives. Chain relative. Chain relative of first quarter 100 తీసుకోవాలి మ్యాండేటరీగా. చైన్ రిలేటివ్ సెకండ్ క్వార్టర్ ఎలా వస్తుందంటే, ఇది ఫస్ట్ CR1 కదా, CR1 ఇంటూ ALR2 డివైడెడ్ బై 100. చైన్ రిలేటివ్స్ CR1 ఈక్వల్ టు 100 తీసుకోవాలి మ్యాండేటరీగా. CR2 ఈక్వల్ టు CR1 ఇంటూ యావరేజ్ లింక్ రిలేటివ్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ బై 100. ఇక్కడ CR2 వస్తుంది, ఇక్కడ CR2. నెక్స్ట్ CR3 ఎలా వస్తుంది అంటే, CR2 ఇంటూ యావరేజ్ లింక్ రిలేటివ్ ఆఫ్ థర్డ్ క్వార్టర్ డివైడెడ్ బై 100. అంటే CR3 ఎలా వస్తుంది, ఇక్కడ ఉన్న CR2 ఇంటూ ఈ రెండు డివైడెడ్ బై 100. నెక్స్ట్ CR4 చైన్ రిలేటివ్ ఆఫ్ ఫోర్త్ క్వార్టర్. చైన్ రిలేటివ్ ఆఫ్ ఫోర్త్ క్వార్టర్. చైన్ రిలేటివ్ ఆఫ్ ఫోర్త్ క్వార్టర్ ఈక్వల్ టు చైన్ రిలేటివ్ ఆఫ్ థర్డ్ క్వార్టర్ ఇంటూ యావరేజ్ లింక్ రిలేటివ్ ఆఫ్ ఫోర్త్ క్వార్టర్ డివైడెడ్ బై 100. చైన్ రిలేటివ్ ఆఫ్ ఫోర్త్ క్వార్టర్ వస్తుంది. సో చైన్ రిలేటివ్స్ వచ్చిన తర్వాత వీటిని అడ్జస్టెడ్ చైన్ రిలేటివ్లోకి కన్వర్ట్ చేయాలి. అడ్జస్టెడ్ చైన్ రిలేటివ్ ఎందుకు చేస్తామంటే, ఇక్కడ కొన్ని మిస్ అవునాయి. అవి ఇవేమి మిస్ అయినాయో చూడండి. ఇక్కడ ఇది మ్యాండేటరీగా తీసుకున్నారు CR1. ఈ రెండింటిని యూజ్ చేసి ఈ వాల్యూ వచ్చింది, ఈ రెండింటిని యూజ్ చేసి ఈ వాల్యూ వచ్చింది, ఈ రెండింటిని యూజ్ చేసి ఈ వాల్యూ వచ్చింది. ఇక్కడ 2 వాల్యూస్ నేను యూజ్ చేసుకోలేదు. అవేమి వాల్యూస్ అంటే, ALR1ని యూజ్ చేయలేదు, CR4ని యూజ్ చేయలేదు. ఆ రెండింటిని యూజ్ చేసుకొని న్యూ చైన్ రిలేటివ్ ఫైండ్ అవుట్ చేశాను. న్యూ చైన్ రిలేటివ్ ఈక్వల్ టు చైన్ రిలేటివ్ ఆఫ్ ద ఫోర్త్ క్వార్టర్ ఇంటూ యావరేజ్ లింక్ రిలేటివ్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ డివైడెడ్ బై 100. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్, కరెక్షన్ ఫ్యాక్టర్ CF, దాన్ని D అంటారు. D ఈక్వల్ టు 1/4 ఇంటూ, ఎందుకని క్వార్టర్లీ డేటా కాబట్టి డివైడెడ్ బై 4, 1/4 ఇంటూ న్యూ చైన్ రిలేటివ్ మైనస్ 100. నెక్స్ట్ సిక్స్త్ వన్, అడ్జస్టెడ్ చైన్ రిలేటివ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ చైన్ రిలేటివ్ ఫస్ట్ క్వార్టర్ ఈక్వల్ టు చైన్ రిలేటివ్ ఫస్ట్ క్వార్టర్ మైనస్ 0 ఇంటూ D. అదే అడ్జస్టెడ్ చైన్ రిలేటివ్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ ఈక్వల్ టు చైన్ రిలేటివ్ సెకండ్ క్వార్టర్ మైనస్ 1 ఇంటూ D. 1 ఇంటూ D. అడ్జస్టెడ్ చైన్ రిలేటివ్ ఆఫ్ థర్డ్ క్వార్టర్ ఈక్వల్ టు చైన్ రిలేటివ్ థర్డ్ క్వార్టర్ మైనస్ 2 ఇంటూ D. నెక్స్ట్ 3 ఇంటూ Dని చైన్ రిలేటివ్ ఆఫ్ ఫోర్త్ క్వార్టర్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందంటే అడ్జస్టెడ్ చైన్ రిలేటివ్ ఆఫ్ ఫోర్త్ క్వార్టర్ వస్తుంది. ఇది ADJ CR1, ADJ CR2, ADJ CR3, ADJ CR4. వీటినే షార్ట్కట్లో సీజనల్ ఇండిసెస్ అంటారు. మరి వీటి యొక్క టోటల్ అనేది 400కి 1200కి ఈక్వల్ అవ్వాలి కదా. ఇది క్వార్టర్లీ డేటా కాబట్టి 400కి ఈక్వల్గా లేకపోతే ఏంటి అంటే, అప్పుడు సెవెంత్ స్టెప్, అడ్జస్టెడ్ C&SS ఈక్వల్ టు C&SS ఇంటూ K చేయాలి, వేర్ K ఈక్వల్ టు 400 డివైడెడ్ బై టోటల్ C&SS చేస్తే C&SS వస్తాయి అన్నమాట. అడ్జస్టెడ్ C&SS, C&SS1, C&SS2, C&SS3, C&SS4 ఇలా చేయాలి. అదే క్వార్టర్లీ డేటా అనుకోండి, సారీ మంత్లీ డేటా అనుకోండి, ఇలా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మంత్లీ డేటా అయితే, ఇక్కడున్న మంత్లీ డేటా అయితే చూడండి, జనవరి, ఫిబ్రవరి అండ్ సో ఆన్ డిసెంబర్ వరకు తీసుకుంటారు డేటా తీసుకుంటాం. ఇలా ఫస్ట్ జనవరి వాల్యూ నాట్ ఫౌండ్ రాదు, ఎందుకంటే లింక్ రిలేటివ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. అప్పుడు ఫార్ములా ఏంటి, లింక్ రిలేటివ్ ఆఫ్ ఎనీ మంత్ ఈక్వల్ టు కరెంట్ మంత్ వాల్యూ డివైడెడ్ బై ప్రీవియస్ మంత్ వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్ యావరేజ్ లింక్ రిలేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని వస్తాయి మనకి, 12. ALR1, ALR2 అండ్ సో ఆన్ ALR12 వరకు వస్తాయి, ఎందుకని మంత్లీ డేటా కాబట్టి. CR1 ఈక్వల్ టు CR1 అంటే ఏంది, చైన్ రిలేటివ్ ఆఫ్ జనవరి ఈక్వల్ టు 100. మరి ఫిబ్రవరిది ఎలా వస్తుంది అంటే జనవరి ఇంటూ ALR2 అంటే యావరేజ్ లింక్ రిలేటివ్ ఆఫ్ ఫిబ్రవరి డివైడెడ్ బై 100. చైన్ రిలేటివ్ ఆఫ్ మార్చ్ ఎలా వస్తుంది, చైన్ రిలేటివ్ ఆఫ్ ఫిబ్రవరి ఇంటూ యావరేజ్ లింక్ రిలేటివ్ ఆఫ్ మార్చ్ బై 100. చైన్ రిలేటివ్ ఆఫ్ ఏప్రిల్ ఎలా వస్తుంది, 4th వన్
చైన్ రిలేట్ ఆఫ్ మార్చ్ ఇంటూ యావరేజ్ లింక్ రేట్ ఆఫ్ మార్చ్, యావరేజ్ లింక్ రేట్ ఆఫ్ ఏప్రిల్ బై 100. అలాగే లాస్ట్ చైన్ రిలేట్ ఆఫ్ డిసెంబర్ ఎలా వస్తుంది? చైన్ రిలేట్ ఆఫ్ నవంబర్ ఇంటూ యావరేజ్ లింక్ రేట్ ఆఫ్ డిసెంబర్ బై 100. అక్కడ రెండింటిని యూజ్ చేయం. ఏంటిని? ఏఎల్ఆర్ 1ని సిఆర్ 12 అని. ఏఎల్ఆర్ 1 అంటే ఏంటి? యావరేజ్ లింక్ రేట్ ఆఫ్ జనవరి. సిఆర్ 12 అంటే చైన్ రిలేట్ ఆఫ్ డిసెంబర్. ఆ రెండింటి నుంచి న్యూ చైన్ రిలేటివ్. తర్వాత సిఎఫ్డిని కరెక్షన్ ఫ్యాక్టర్ని 1/12 ఇంటూ న్యూ చైన్ రిలేటివ్ మైనస్ 100. ఎందుకని 1/12 అని చెబుతున్నాను? మంత్లీ డేటా అయితే. నెక్స్ట్ అడ్జస్ట్ చైన్ రిలేటివ్ ఎలా చేస్తామంటే 0 ఇంటూ డి, 1 ఇంటూ డి, 2 ఇంటూ డి, 3 ఇంటూ డి అండ్ సో ఆన్ 11 ఇంటూ డి. ఎందుకు సార్ 11 అంటే ఇక్కడ క్వార్టర్లీ డేటా కాబట్టి 0, 1, 2, 3ని డితో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేశారు. మంత్లీ డేటా అయితే 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 11 ఇంటూ డి ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద CR1, CR2, CR3 and so on CR12. Then we are getting the adjusted chain relative. After that, adjusted C indices equal to C indices into K, where K equal to 1200 divided by total C indices. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఐ థింక్ చేసినట్టున్నాను, చూడండి. చేయలేదు. చూడమ్మా, లింక్ రిలేటివ్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ద డేటా ఫర్ ఈచ్ మంత్ ఆర్ గివెన్ ఫస్ట్ expressed as percentage of the data for the previous month. Second, the percentages obtained by this procedure are called the link relatives as they link each month of the preceding one. These links relatives are then averaged with the appropriate average. Then these 12 average link relatives are used to obtain the relative percentage of each month with respect to January, per which the percentages is taken as 100. Next, still it is observed the next January value show percentage will higher or lower 100% due to increase or decrease in trend. Obviously, the various present ages are adjusted to the average to 100% to provide the required seasonal indices. Here, what are the steps? The step one is find the link relative. Link relative of particular month equal to current month value divided by previous month value into 100. Second step, average link relatives. Next, third step, find the averages over the year of the all 12 months. Next, find the link relatives, link relatives ని chain relatives గా కన్వర్ట్ చేస్తారు. చైన్ రిలేటివ్ ఆఫ్ ద ఫస్ట్ మంత్ మటుకి 100 తీసుకుంటారు. ఓకే, చైన్ రిలేటివ్ ఆఫ్ పర్టికులర్ మంత్ ఈక్వల్ టు యావరేజ్ లింక్ రిలేటివ్ ఆఫ్ పర్టికులర్ మంత్ ఇంటూ చైన్ రిలేటివ్ ఆఫ్ ప్రీవియస్ మంత్ బై 100. నెక్స్ట్, ఇన్ దిస్ చైన్ రిలేటివ్ ఆఫ్ ఫస్ట్ మంత్ ఈస్ assumed to be 100. నెక్స్ట్, కంప్యూట్ ద న్యూ చైన్ రిలేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏవైతే మిగిలిపోయినాయో లింక్ రిలేటివ్ ఆఫ్ ఫస్ట్ మంత్, చైన్ రిలేటివ్ ఆఫ్ లాస్ట్ మంత్ ఇంటూ 100. నెక్స్ట్, సిక్స్త్ స్టెప్, the value of C is usually different from 100 and thus we need a monthly correction factor. So D equal to 1/12 into new chain relative minus 100. Next, adjusted chain relative equal to adjusted chain relative of kth month equal to original chain relative of kth month minus K minus 1 into D. అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మంత్కి ఏమో 0 ఇంటూ డిని సబ్ట్రాక్ట్ చేస్తారు, అంటే 1 మైనస్ 1 అని. సెకండ్ మంత్కి ఏమో 1 ఇంటూ డిని సబ్ట్రాక్ట్ చేస్తారు, అంటే 2 మైనస్ 1 అని. థర్డ్ మంత్కి ఏం చేస్తాం? 2 ఇంటూ డిని సబ్ట్రాక్ట్ చేస్తారు, 3 మైనస్ 1 అని. ఫోర్త్ మంత్కి ఏం చేస్తాం? 4 మైనస్ 3 ఇంటూ డిని సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎందుకని 4 మైనస్ 1. అలాగే కేత్ మంత్కి అయితే K మైనస్ 1 ఇంటూ డిని సబ్ట్రాక్ట్ చేస్తారు. సో నెక్స్ట్, ఎయిత్ స్టెప్ ఈజ్ ద find overall averages of adjusted chain relative. If it is 100, then adjusted chain relative give the chain indices. Otherwise, the adjusted chain relative are expressed as a percentages overall averages of adjusted chain relatives to give the needed seasonal indices. What are the merits and demerits here? The computational procedure involved in this method much simpler or compared to the ratio to trend, ratio to moving method. Compare to the ratio to moving, ratio to trend కంటే లింక్ రిలేటివ్ మెథడ్లో మనం ప్రొసీజర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ వన్, లింక్ ఓన్లీ లింక్ రిలేటివ్స్ ఆఫ్ ద ఫస్ట్ మంత్ ఈజ్ లాస్ట్, వేర్ యాజ్ ద రేషియో టు ట్రెండ్ అయితే అనుకోండి, ఏ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ బిగినింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్. ట్రెండ్లో కాదు, మూవింగ్లో
మూవింగ్ యావరేజ్ మెథడ్లో మిస్ అవుతాయి. మూవింగ్ యావరేజ్ మెథడ్లో మిస్ అవుతాయి. రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్లో మిస్ అవుతాయి. బిగినింగ్, ఎండింగ్. ద మెథడ్ ప్రొవైడ్స్ గుడ్ ఎస్టిమేట్స్ ఆఫ్ seasonal indices in situation when the trend in the time series is linear. Next, demerits. In this method, link relative of the first month, first period is lost. Okay, first year, first month value not found. And first year, first month value not found. ఇక్కడ చూడండి, ఈ వాల్యూ వచ్చిద్దని చెప్పానా రాదని చెప్పాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ వాల్యూ నాట్ ఫౌండ్. అవి డిమెరిట్స్. ఓకే, ఈ వీటిలోంచి కన్ఫామ్గా మనకి రేషియో టు ట్రెండ్ కానీ, రేషియో టు మూవింగ్ కానీ, లింక్ రిలేటివ్ కానీ, ఈ త్రీలోంచి ఒక లాంగ్ ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ప్లీజ్ వెయిట్ అండి. నెక్స్ట్, ఫిట్టింగ్ ఆఫ్ గ్రోత్ కర్వ్స్. గ్రోత్ కర్వ్స్ అనగానే మనకి ఒక్క నిమిషం. గ్రోత్ కర్వ్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది మిక్స్డ్ మోడల్స్ అంటారు వీటిని. మిక్స్డ్ మోడల్స్, వీటిని గ్రోత్ కర్వ్స్ అంటారు. ఏంటి అంటే మనకి ఎడిటివ్ మోడల్, మిక్స్డ్ మోడల్, ఎడిటివ్ మోడల్, మల్టిప్లేటివ్ మోడల్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపితేనే మిక్స్డ్ మోడల్. సమ్ పార్ట్ ఎడిషన్, సమ్ పార్ట్ ఈస్ మల్టిప్లికేషన్ ఈస్ కాల్డ్ ద మిక్స్డ్ మోడల్. వీటిని గ్రోత్ కర్వ్స్ అంటారు. మనకి ఎడిటివ్ మోడల్కి వచ్చేసరికి యూటీ ఈక్వల్ టు ఏ ప్లస్ బీటీ. అలాగే స్ట్రైట్ లైన్ ట్రెండ్ ఏంటి, సెకండ్ డిగ్రీ పారాబోలిక్ ట్రెండ్ ఏంటి, యూటీ ఈక్వల్ టు ఏ ప్లస్ బీటీ ప్లస్ సిటీ స్క్వేర్. ఈ రెండు ఎడిటివ్ మోడల్స్. మల్టిప్లేటివ్ మోడల్ ఏంటి, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ y ఈక్వల్ టు యూటీ ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ టీ. ఇది మల్టిప్లేటివ్ మోడల్. మిక్స్డ్ మోడల్ అలా కాదు, యూటీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి పవర్ టీ. ఒకే దాంట్లో ఎడిషన్, ఒక దాంట్లో మల్టిప్లికేషన్ వస్తుంది. అలాగే దీన్ని ఏమంటారంటే మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అంటారు. మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. నెక్స్ట్, యూటీ ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ సి పవర్ టీ. దీన్ని గ్రోత్ కర్వ్ అంటారు. సారీ, గ్రోత్ కర్వ్, గ్రంపర్చ్ కర్వ్. గ్రంపర్చ్ కర్వ్. నెక్స్ట్, యూటీ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ ఏ ప్లస్ బీటీ. ఇది లాస్టిక్ కర్వ్. లాస్టిక్ కర్వ్. ఇక్కడ ఫిట్ ఏ మోడిఫైడ్, ఫిట్ ఏ గ్రంపర్చ్, ఫిట్ ఏ లాస్టిక్ కర్వ్ని మనం ఫిట్ చేయాలి. సార్, మనం ప్రీవియస్ ఈ 3 మోడల్స్ స్ట్రైట్ లైన్ని, పెరాబోలాని ఎలా అయితే ఫిట్ చేసామో లీస్ట్ స్క్వేర్ ద్వారా ఫిట్ చేస్తామంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లీస్ట్ స్క్వేర్ ద్వారా చేయకూడదు. ఇక్కడ సపరేట్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్, మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ని ఫిట్ చేయాలంటే వీ హ్యావ్ ఏ 2 మోడల్స్ ఉన్నాయి. మెథడ్ ఆఫ్ 3 సెలెక్టెడ్ పాయింట్స్ అండ్ మెథడ్ ఆఫ్ పార్షియల్ సమ్స్. ఫస్ట్, మెథడ్ ఆఫ్ 3 సెలెక్టెడ్ పాయింట్స్కి వెళ్దాం. మెథడ్ ఆఫ్ 3 సెలెక్టెడ్ పాయింట్స్ చూడండి, యూటీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి పవర్ టీ. హియర్ యూటీ is the value of the variable, t is the time period, a, b, c are constants. Here, to find the constant using the method of 3 selected points, here t1, t2, t3 are the 3 selected points. ఇవి ఎలా ఉంటాయంటే ఈక్వి డిస్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఐ థింక్ ది ప్రొసీజర్లో ఇంకా సమ్ మెన్షన్ చేయాలి. ఈ పాయింట్స్ అన్నిటిని నేను రాయలేదు, కానీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మటుకు ఆ పాయింట్స్ మెన్షన్ చేయాలి. ut is the value of the variable is the dependent variable, t is the independent variable, abc constants. To find the constant using method of 3 selected points concept, here t1, t2, t3 are the 3 points. These 3 are the equidistant points. That is t3 minus t2 equal to t3 minus t2 equal to t2 minus t1. ఇక్కడ ఈ t ఈక్వల్ టు t1, t2, t3ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే u1 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి పవర్ t1, u2 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి పవర్ t2, u3 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి పవర్ t3. నెక్స్ట్ u2 మైనస్ u1, దెన్ వీఆర్ గెటింగ్ ద b ఇంటూ సి పవర్ t2 మైనస్ b ఇంటూ సి పవర్ t1. ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ని నేను కామన్ చేస్తున్నాను. సో హియర్ గెటింగ్ సి పవర్ t2 మైనస్ t1 మైనస్ 1. ఇది ఈక్వేషన్ 3. అలాగే ఫస్ట్ u2 మైనస్ u1 చేశాను, తర్వాత u3 మైనస్ u2 చేస్తున్నాను.
చేసినప్పుడు ఈ సెకండ్ పార్ట్ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్ని కామన్ తీసాను. ఇక్కడ ఈక్వేషన్ 4 వచ్చాను. ఈక్వేషన్ 4 బై ఈక్వేషన్ 3. u3 మైనస్ u1 బై u2 మైనస్ u1 సింప్లిఫై చేస్తే సి వస్తుంది. ఈ పవర్లో ఉన్నదాన్ని ఆ సైడ్ షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? పవర్లో 1 బై టీ2 మైనస్ టీ1 అవుతుంది. ఇది సి వాల్యూ. ఈ సి వాల్యూ నుంచి బి వాల్యూ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది అంటే ఏ వాల్యూ వస్తుంది. ద ఫిఫ్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఇన్ థర్డ్ ఈక్వేషన్, దెన్ వీఆర్ గెటింగ్ ద బి వాల్యూ. దిస్ బి అండ్ సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2, దెన్ వీఆర్ గెటింగ్ ద ఏ వాల్యూ. ఈ మీ సింప్లికేషన్ మీరు ఈజీగా చేయొచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో ABC value substitute in equation 1, then we are getting ut equal to a hat plus b hat into c hat power t. The best fit of modified exponential curve under the method of 3 selected. Next, method of partial sums. ut equal to a plus b into c power t. Partial sums. నేను n టైం పీరియడ్స్ తీసుకున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ టైంలో. T1, T2, T3 అని తీసుకున్నాను. T1 ఈక్వల్ టు ఎన్ ఇయర్స్, T2 ఈక్వల్ టు ఆఫ్టర్ ఎన్ తర్వాత ఉండే n+1, n+2 అండ్ సో ఆన్ 2n, T3 ఈక్వల్ టు n+1, 2n+2 అండ్ సో ఆన్ 3n. ఇక్కడ S1 ఈక్వల్ టు సమ్మేషన్ T ఈక్వల్ టు 1 టు n a ప్లస్ b ఇంటూ సి పవర్ టీ. అంటే S1 ఈక్వల్ టు సమ్మేషన్ T ఈక్వల్ టు 1 టు n ut అనుకున్నాను. S2 ఈక్వల్ టు సమ్మేషన్ T ఈక్వల్ టు n+1 నుంచి 2n వరకు ut. అలాగే S3 ఈక్వల్ టు సమ్మేషన్ T ఈక్వల్ టు 2n+1 నుంచి 3n ut. ఇలా తీసుకున్నాం S1, S2, S3. ఓకే, ఈ S1, S2, S3ని ఎలాబరేట్ చేస్తే S1 ఈక్వల్ టు ఇలా వచ్చింది, S2 అనేది ఇలా వచ్చింది, S3 అనేది ఇలా వచ్చింది. సిమిలర్లీ ఇందాకట్లాగే S2 మైనస్ S1 చేశారు, తర్వాత S3 మైనస్ S2 చేశారు, తర్వాత S3 మైనస్ S2 బై S2 మైనస్ S1, S3 మైనస్ S2 బై S2 మైనస్ S1, దెన్ వీఆర్ గెటింగ్ ద సి వాల్యూ. ఈ సి వాల్యూని పైన ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే బి వాల్యూ వస్తుంది. ఈ బి అండ్ సిని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే ఏ వాల్యూ వస్తుంది. ఆ మూడింటిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే బెస్ట్ ఫిట్ ఆఫ్ ద మెథడ్ ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ బై యూజింగ్ మెథడ్ ఆఫ్ పార్షియల్ సమ్స్. సేమ్ నెక్స్ట్ ఫిట్టింగ్ ఆఫ్ గ్రంపచ్ కర్వ్, సెకండ్ కర్వ్ ఇది. ut ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ సి పవర్ టీ. మనకి స్ట్రైట్ లైన్ అర్థమైతే ఎక్స్పోనెన్షియల్ ఈజీగా అర్థమైంది. ఎక్స్పోనెన్షియల్ని స్ట్రైట్ లైన్ కన్వర్ట్ చేయొచ్చు, ఎలా? లాగ్ అప్లై చేసి. లాగరిథం అప్లై చేస్తే ఈ ఎక్స్పోనెన్షియల్ కాస్త ఏమవుతుంది? స్ట్రైట్ లైన్ లాగా అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా ut ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ సి పవర్ టీ. లాగ్ అప్లై చేసినప్పుడు లాగ్ ut ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ సి పవర్ టీ ఇంటూ లాగ్ బి. Log ut is the vt, log a is capital A, log b is capital B, c power t. It is look like a ఎలా ఉంది మనకి మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ లాగా ఉంది. సో వేర్ ut ఈక్వల్ టు లాగ్ u, vt ఈక్వల్ టు లాగ్ ut, క్యాపిటల్ A ఈక్వల్ టు లాగ్ ఏ, క్యాపిటల్ B ఈక్వల్ టు లాగ్ బి టు ఫైండ్ ద ఏబిసి వాల్యూ. మళ్ళీ ఇది ఎలా ఉంది? మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ లాగా ఉంది. ఇక్కడ మళ్ళీ మెథడ్ ఆఫ్ 3 సెలెక్టెడ్ పాయింట్స్, మెథడ్ ఆఫ్ 3 పార్షియల్ సమ్స్ అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? ఫైనల్గా క్యాపిటల్ ఏ వాల్యూ, క్యాపిటల్ బి వాల్యూ, స్మాల్ సి వాల్యూ వస్తుంది. ఇక్కడ స్మాల్ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు, కానీ ఇక్కడ ఏముంది? స్మాల్ బి, స్మాల్ ఏ ఉంది. మరి స్మాల్ ఏ, స్మాల్ బి ఎలా వస్తాయి అంటే ఈ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బిని స్మాల్ ఏ, స్మాల్ బి లాగా కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే బై యూజింగ్ ద యాంటీ లాగరిథమ్స్. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు లాగ్ ఏ అండి, లాగ్ ఏ. సో దేర్ ఫోర్ స్మాల్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? యాంటీ లాగ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. అలాగే క్యాపిటల్ బి ఈక్వల్ టు లాగ్ బి, లాగ్ బి. స్మాల్ బి ఈక్వల్ టు అవుతుంది యాంటీ లాగ్ ఆఫ్ క్యాపిటల్ బి. సో స్మాల్ ఏ, స్మాల్ బి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ut హ్యాట్ ఈక్వల్ టు ఏ హ్యాట్, బి హ్యాట్, సి హ్యాట్ పవర్ టీ. బెస్ట్ ఫిట్ ఆఫ్ ద గ్రంపచ్ కర్వ్ వస్తుంది. ఓకే, మనం అది రాయాలి మనకి మీరు. ఓకే, సేమ్ మెథడ్ ఆఫ్ 3 సెలెక్టెడ్ పాయింట్స్ అప్లై చేస్తాం. ఇది మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఎలా అయితే అప్లై చేసాం పైన ఉన్న మెథడ్లో. ఇంకో ఇక్కడ రాశారు, క్లియర్గా రాశారు. ఓన్లీ మెథడ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ కరువు నేర్చుకుంటే గ్రంపచ్ కరువు కూడా డ్రా చేయొచ్చు. ఇది కూడా చూడండి, ఫిట్టింగ్ ఆఫ్ గ్రంపచ్ కరువు బై ద మెథడ్ ఆఫ్ పార్షియల్ సమ్స్. సేమ్ అదే మెథడాలజీ. నెక్స్ట్ ఫిట్టింగ్ ఆఫ్ లాస్టిక్ కరువు. చూడము, ద లాస్టిక్ కరువు ఫర్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ సిరీస్ ut at the time period t.
డిఫైన్ ద యూటీ ఈక్వల్ టు కే డివైడెడ్ బై ఈ పవర్ ఏ ప్లస్ బీటీ. ఇక్కడ యూటీ ఈక్వల్ టు కే డివైడెడ్ బై యూ ప్లస్ బీటీని రెసిప్రోకల్ చేస్తున్నాను, అంటే రివర్స్ చేస్తున్నాను. 1/యూటీ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 డివైడెడ్ బై, సారీ, 1 ప్లస్ ఈ పవర్ ఏ ప్లస్ బీటీ డివైడెడ్ బై, ఇది లేదు, డివైడెడ్ బై కే. 1/యూటీ ఈక్వల్ టు 1/కే ప్లస్ ఈ పవర్ ఏ డివైడెడ్ బై కే ఇంటూ ఈ పవర్ బీటీ. ఇక్కడ దీన్ని వీటీ అంటున్నాను, 1/కేని ఏ అంటున్నాను, ఈ పవర్ ఏ బై కేని బి అంటున్నాను, ఈ పవర్ బిని క్యాపిటల్ సి అంటున్నాను. ఇట్ ఈస్ లుక్ లైక్ ఎలా ఉంది మళ్ళీ మనకి, స్ట్రైట్ లైన్, అదే మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ లాగా ఉంది. మళ్ళీ యాజ్ యూజువల్ మెథడ్, ద రెసిప్రోకల్ ఆఫ్ ద లాస్టిక్ కర్వ్ ఈజ్ నోన్ యాజ్ ఏ మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. మరి దీన్ని ఫిట్ చేయాలంటే ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అంటే, ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఆఫ్ త్రీ సెలెక్టెడ్ ఒకటి చదువుకోండి. లేదు మాకు టైం ఉంది మేము చేయగలం అనుకుంటే ఈ రిమైనింగ్ మెథడ్స్ కూడా చేయండి, ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి అడగటానికి ఛాన్స్ ఉంది. మెథడ్ ఆఫ్ త్రీ సెలెక్టెడ్ పాయింట్స్ చూసుకోండి మీరు. సేమ్ అలాగే ఏంటిది మనకి U1 U2 U3 క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫైనల్గా U2 మైనస్ U1 వస్తుంది. చూడండి ఒకసారి మెథడ్ చూడండి, ఈజీగానే ఉంటుంది క్యాలిక్యులేషన్. మీకు ఏంటంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ మీరంతా, సో ఇదంతా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవాలి. ఒక మెథడ్ ఆఫ్ త్రీ సెలెక్టెడ్ పాయింట్స్ అంటే చెప్పాము, T1 T2 T3, త్రీ ఈక్విడిస్టెంట్ పాయింట్స్ ఉంటాయి. T2 మైనస్ T1 ఈక్వల్ టు T3 మైనస్ T2, ఈ రెండు డిస్టెన్స్ ఈక్వల్, దాన్ని బేస్ చేసుకొని సింప్లిఫై చేశాడు. ఇక్కడ ఉన్న ప్రతి స్టెప్ ఈజీగానే అర్థమవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. దీంతో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ అయినట్టు. థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. సరే ఇవన్నీ ఏంటి అంటే లాస్ట్లో కొన్ని మెథడ్స్ చెప్పాను, చెప్పాక ఇక్కడ మీకు టైం ఉంటే ఒకవేళ నేను చేయగలం సార్ అనుకుంటే వీటిని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు, ప్రాబ్లం లేదు. యూల్స్ మెథడ్, ఫ్లోటింగ్ మెథడ్, మెథడ్ ఆఫ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్, హాట్లింగ్ మెథడ్, మెథడ్ ఆఫ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్. ఈ ప్రాపర్టీస్ ఒకసారి చూసుకోండి అమ్మా, లాస్ట్ గారు ఎప్పుడన్నా అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లమ్స్ కూడా టైం ఉంటే చూడండి, ఎందుకంటే అడగొచ్చేమో అని అన్న థాట్తో నేను చెప్పాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ప్లీజ్ వెయిట్, షేర్ అవర్ అనదర్ వన్. ఫస్ట్, వాట్ ఈస్ ద టైమ్ సిరీస్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, చెప్పే కదా, రేషియో టు ట్రెండ్ మెథడ్. థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లింక్ రిలేటివ్ మెథడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా హై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇప్పుడు టిక్ చేసేది, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్. ఈ 4 క్వశ్చన్లు వదిలిపెట్టొద్దు, కన్ఫామ్గా మీరు చదవాల్సిందే, చదివితే మీకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చదవాల్సిన క్వశ్చన్స్ ఇందులో, లాస్టిక్ కర్వ్, ఫిట్టింగ్ ఆఫ్ లాస్టిక్ కర్వ్ అండ్ ఇట్స్ మెరిట్స్, అదే ప్రాపర్టీస్. ఇది లింక్ రిలేటివ్ మెథడ్, ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, అదే సేమ్ క్వశ్చనే. ఈ 6th క్వశ్చన్, ఈ 3rd క్వశ్చన్ సేమ్ క్వశ్చనే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్, మెథడ్ ఆఫ్ పార్షియల్ సమ్స్. ఇది షార్ట్ ఆన్సర్లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది నార్మల్ ఈక్వేషన్స్ ద్వారా లాస్టిక్ కర్వ్ని ఫిట్ చేయటం. నెక్స్ట్ ఫిట్టింగ్ ఆఫ్ గ్రంబర్చ్ కర్వ్ మెథడ్. ఓకే, ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇది కూడా ఫిట్టింగ్ ఆఫ్ మోడిఫైడ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ బై ద మెథడ్ ఆఫ్ త్రీ సెలెక్టెడ్ పాయింట్స్. ఓకే, ఎల్లో పెట్టి బాగా చదువుకోండి, గ్రీన్లో పెట్టి నెక్స్ట్ చదువుకోండి.
నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్లో మెయిన్గా మనం మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్, ఫిట్టింగ్ ఆఫ్ గ్రంపర్జ్ కర్వ్, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద గ్రోత్ కర్వ్స్, నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ ప్రాబ్లమ్స్, కన్వర్షన్ ప్రాబ్లమ్స్ అండ్ షిఫ్టింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ లిటిల్ బిట్గా చదువుకోవాల్సిన క్వశ్చన్స్, మిగతా క్వశ్చన్స్. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ లింక్ రిలేటివ్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ రేషియో టు ట్రెండ్, అలాగే డెఫినేషన్స్ ఆఫ్ సీజనల్, ఇర్రెగ్యులర్, సైక్లికల్ వేరియేషన్స్, ఇవన్నీ అక్కడ కవర్ అవుతాయి. ఎక్కడ? ఈ కాంపోనెంట్స్ దగ్గర ఫస్ట్ క్వశ్చన్ దగ్గరే కవర్ అవుతుంది అనమాట అది. నెక్స్ట్ మిక్స్డ్ మోడల్ ఆఫ్ ద టైమ్ సిరీస్ అంటే ఏంటి, అలాగే సింపుల్ యావరేజ్ మెథడ్ ఆఫ్ టైమ్ సిరీస్. ఇవి మనకున్న థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు వెంటనే కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.